ఆయన నేను సనాతని అని మాట్లాడటం వల్ల ఉమ్, ఇప్పుడు ఆయన అభిమానుల్లో కూడా ఆమ్, ఒక ప్రశ్న ఒక doubt. ఎంతో కొంత ఒక డౌట్ ఆ, క్రియేట్ ఆ. కాకుండా ఉండదు. అవును. పైగా ఆయన కులాన్ని పట్టుకుని కూడా ఏలాడుతున్నారు. ఓకే. ఇప్పుడు అది కూడా ఒక మైనసే అవుతుంది. ఉమ్, ఇప్పుడు కులం పర్సంటేజ్ ఎంత ఉందండి, అవును. అలాగే హిందువుల పర్సంటేజ్ ఎంత ఉంది. ఉమ్, ఇప్పుడు హిందువుల పర్సంటేజ్ చెప్పుకోదగ్గ పర్సంటేజ్ ఉంది, ఉమ్, కానీ అదే రేంజ్ లో మైనారిటీస్ ఉన్నారు, అదే రేంజ్ లో క్రిస్టియన్స్ ఉన్నారు. ఉమ్, ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. అవును. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనివ్వండి, మీరు ఏదన్నా అనివ్వండి, క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళల్లో అభిమానులు ఉంటే వాళ్ళు నేను ఈయన పద్దాక సనాతని అని మాట్లాడి గుడిమెట్లు గడిగి పంచగట్టి ఉమ్, గందరగోళం చేస్తే ఆయన ఒక బీజేపీ మనిషిగా కనిపిస్తున్నాడు తప్పితే ఇవాళ చూస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ క్రిస్టియన్ మతానికి చాలా వ్యతిరేకంగా ఉంది అనేది నిన్న మొన్నటి దాకా ముస్లిమ్స్తో ఎలా ఉందో ఇప్పుడు క్రిస్టియన్స్తో కూడా అలాగే ఉంటుంది అనే ఒక భావన వచ్చేస్తుంది రోజు రోజుకి. ఓకే. మరి ఈ పరిస్థితుల్లో నేను సనాతని అని మోడీ దృష్టిలో పట్టడం కోసం ఈయన అంటే గనక ఏదో అంటారే కొండనాలకు మందేస్తే ఉండనాలకు ఊడింది అన్న పరిస్థితి అవుతుంది. అదే. పార్టీ తెగ బలపడిపోద్ది అని మట్టుకు నేనైతే అనుకోవట్లేదు.